హాయ్ హలో అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఈరోజు అమ్మవారి అంటే కలుషానికి ఏ విధంగా అందంగా డెకరేట్ చేసుకోవాలి, చీరలాగా ఎలా కట్టుకోవాలి అనేది షేర్ చేయబోతున్నానండి. నిన్నటి వీడియోలో వచ్చేసి కలుషానికి మాత్రము అందంగా డెకరేట్ చేసి పెట్టానండి ఒక వీడియో. ఎవరైనా చూడనట్లయితే ప్లీజ్ అండి ఒకసారి వాచ్ చేయండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డబల్ అంటే 2 చెంబులు పెట్టి ఏ విధంగా హైట్లో మనం కలుషానికి అందంగా చీర కట్టుకోవాలనేది షేర్ చేయబోతున్నాను. మన ఇంట్లో ఉన్న ఒక బ్లౌజ్ పీస్ని అంటే పట్టుది అలా ఉంటాయి కదండి, జాకెట్ పీస్ కలర్ఫుల్గా ఉన్నది తీసుకోండి. ఇక్కడ పట్టుది తీసుకున్నాను. కొంచెం ఇదొక్క గట్టమే కొంచెం కష్టం అండి, ఎందుకంటే ప్రిల్స్ ఆగవు కాబట్టి కొంచెము కష్టపడితే ఎవరైనా హెల్ప్ తీసుకొని అయినా కూడా క్లిప్స్ అలా పెట్టేసుకున్నాం అనుకోండి సమాంతరంగాని. పట్టు కదా కొంచెం లెగుస్తూ ఉంటుంది, పట్టుకి చక్కగా పిన్స్ అలా పెట్టేసామనుకోండి క్లిప్పులు ఆగిపోతుంది. తర్వాత ఒకవేళ ఐరన్ చేసినా కూడా ఇంకా అసలు కదలవండి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము 2 చెంబులు పెట్టుకొని మనం ఎట్లా కలుషం పెట్టుకుందామనేది చూసేద్దాము. ఇలా ఫస్ట్ ఒక చెంబు పెట్టేసుకున్నానండి. మనము కింద చెంబు పైనది కొంచెం కదలకోకుండా స్టేబుల్గా ఉండేటట్టు డబల్ గమ్ము దొరుకుతుంది కదండి, మనకు డబల్ గమ్ము వేసేస్తున్నాను స్టిక్కర్ని. ఇలా మూడు వైపులు వేసుకున్న తర్వాత ఇంకా రాగి చెంబును పెట్టేసుకుంటున్నాను. అంటే అందులో కలుషం నీళ్ళు అన్నీ వేసుకుంటాం కదా, మంగళకరమైన ద్రవ్యాలు అవన్నీ అందులో వేసుకుంటాం అనమాట. ఇంకా కలుషం పెట్టే ఆనవాయితీ వాళ్ళైతే ఇలా చేసుకుంటారండి. కలుషం లేకుండా కూడా మనం అమ్మవారిని ప్రతిష్ఠించుకోవచ్చు, ఎలా అనేది కూడా మీకు షేర్ చేస్తాను ముందు వీడియోస్లో. ఇది చూడండి ఎంత స్టేబుల్గా ఉందో, గట్టిగా ఉంది, ఇంకా కదలదనమాట. ముందు ఒక పైప్ పెట్టుకున్నాను కదండి, పైప్లో ఆ ప్లేస్లో మీరు ఒక స్కేల్ కానీ పెద్ద పెన్సిల్ కానీ కూడా పెట్టుకోవచ్చు, కానీ గట్టి కట్టుకోండి. ఇంకా ముందుగా మనము కుచ్చుళ్ళు వేసుకున్నాం కదండి అమ్మవారి చీరలాగా. ఇది ఇలా నన్ను సదురుకుంటున్నాను. అంటే మనం ఎంత హైట్లో ఉందనేది చూసుకొని ఆ హైట్ ప్రకారం మనము ప్రిల్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. వెనక ఎల్లో కలర్ది క్లిప్ ఉంది చూడండి, ఆ క్లిప్ అలానే ఉంచుకోండి, ఎందుకంటే కొంచెం సిల్క్ కదా జారిపోకుండా ఒక అది బేస్ లాగా ఉంటుంది అనమాట. అలానే ఉంచేసుకోండి ఆ క్లిప్ని. ఇటువైపు కొస అంటే మొదలు ఉంటుంది కదా, ఆ మొదలు ఈ మొదలుని రెండింటి వైపుని కలుపుకొని మనం ఒక పిన్ని పెట్టేసుకోవడమేనండి, ఎందుకంటే ఈ కుర్చీలన్నీ జారిపోకుండా స్టేబుల్గా ఉంటాయన్నమాట. ఇంక ఇప్పుడు చూడండి ఇంకా జారిపోదు, ప్లాస్టిక్ పైప్ కదా అక్కడ కూడా జారిపోకుండా స్టేబుల్గా ఉంటుందన్నమాట. తర్వాత కుర్చీలంతా సమాంతరంగా అనుకోండి. ఇప్పుడు మనం చీరకి ఎంత సమాంతరంగా మంచిగా అనుకుంటామో అలా కుర్చీలను సమాంతరంగా అనుకొని ఆ తర్వాత మన దగ్గర ఉన్న నెక్లెస్ పీస్ అయినా లేకపోతే మనకు వడ్డానాలు దొరుకుతాయంటే చిన్న చిన్నవి పూజా స్టోర్స్లో అలాంటివి అయినా, ఇంకా మన దగ్గర ఏది ఉన్నా కూడా మనం ఇట్లా డిజైన్గా అమ్మకి వడ్డానం లాగా నేను ఇక్కడ పెడుతున్నాను. ఇది నెక్లెస్ సెట్ లాగా ఉంటుందండి చిన్నది. ఆ జ్యువెలరీ అనేది నేను అమ్మవారికి వడ్డానంగా పెడితే చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు తర్వాత మనకు కొబ్బరికాయని ఇంకా మనము తర్వాత కలుషానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసేసుకోవడమేనండి. ఇంకా మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఇప్పుడే వేసేయండి. ఇంకా అమ్మవారి ఫేస్ అలా పెట్టేసినాక వేయడం కష్టం అవుతుంది, అందుకని ముందే పెట్టేసుకుంటున్నాను. కానీ ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి కాసుల పేరు చిన్నది వేసాను కదండి, ఇంకెందుకు అమ్మకి సరిగ్గా కనిపించట్లేదని తీసేసి ఈ పెద్దది కొంచెం నా దగ్గర ఉన్నది పూసలది నెక్ పీస్ ఉందండి, ఇంకా అది పెట్టేసాను. అమ్మవారికి చెవులే పెట్టంగానే ఎంత కళగా అనిపించిందో కదా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మ చూడండి ఇక్కడ పూలు పెట్టాను ఇరువైపులా. ఇంకా మన డెకరేషన్ అండి ఎంత చేసుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. చూడండి అమ్మవారికి బుట్ట బొమ్మలా కనిపిస్తుంది కదా. కలుషాన్ని ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు మరి.